మన సభాధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి మనందరిలో ఒక మంచి స్ఫూర్తి రగిల్చడానికి విచ్చేసిన మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని రాజకీయ పక్షాల నుంచి విచ్చేసిన నాయకులకు, సోదరులు, మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రైతు మహాధర్నా కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్న వేలాది కడప జిల్లా ప్రజలందరికీ వినమ్రంగా నమస్కరిస్తూ, మన వక్తలందరూ కూడా రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న నష్టాలను గురించి, కష్టాలను గురించి చాలా విశదంగా, విపులంగా చెప్పడం జరిగింది. మన రాష్ట్రం సమైక్యంగా ఉంటూనే మన ప్రాంతమంతా పూర్తి స్థాయి అభివృద్ధి చెందాలా, అర్ధాంతరంగా మన మధ్య నుంచి నిష్క్రమించి పరమపదాన్ని చేరుకున్న మన దివంగత ముఖ్యమంత్రి గారు చేపట్టిన అన్ని కార్యక్రమాలు పూర్తి కాబడి వాటి ద్వారా శాశ్వత ప్రయోజనాలు మన ప్రాంతానికి కూడా దక్కినంత వరకు మనం సమైక్యంగానే ఉండాలని మన రాజకీయ పార్టీగా ఉన్నప్పటికీ మన వైఎస్ఆర్ పార్టీ అకుంఠిత దీక్షతో సమైక్యంగా ఉండాలని నినదించింది, ఉద్యమించింది. మరి అంత పెద్ద ఎత్తున వచ్చిన జనామోదాన్ని, ప్రజల అభిప్రాయాన్ని, అభిష్టాన్ని పూర్తిగా కాలరాచి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితేనే దానికి మద్దతు ఇచ్చిన, ఆ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ, టీడీపీ దుర్మార్గంగా మన రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా కనీసం పార్లమెంటులో ప్రధానమంత్రి ఇచ్చిన 5 సంవత్సరాల ప్రత్యేక హోదా హామీని కూడా గట్టిగా డిమాండ్ చేసి సాధించుకోలేని నిష్క్రియాపరంగా ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. మరి చేయాల్సింది చేయకపోగా, చేయవలసింది కూడా చేయకుండా మరి చాలా అన్యాయం చేస్తూ ఉంది. మన రాయలసీమలో అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వవలసిన శ్రీశైలం ప్రాజెక్టులో 870 అడుగుల పైగా నీటి నిల్వ వచ్చినప్పటికి కూడా మన ప్రాజెక్టులకు కనీసం 1000 క్యూసెక్కుల నీళ్లతో సరిపుచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కనీసం మన ప్రాజెక్టులన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చే అవకాశాలు ఉండి కూడా కిందికే తరలించుకొని పోతున్నారు. అంటే రాయలసీమలో పుట్టి 854 అడుగుల వరకు కనీస నీటి మట్టం, నీటి నిల్వ ఉండాల్సిన పరిస్థితిని కాదని గతంలోనే 9 సంవత్సరాల తన ప్రభుత్వంలో 835 అడుగులకు దించిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చి కనీసం 854 క్యూసెక్కుల అడుగుల నీటి నిల్వను కూడా లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 874 ఖచ్చితంగా మనం నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేయమని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 854 పైనే మనకు మన ప్రాంతానికి నీళ్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్టు పూడిక వలన 854 పైనే నీళ్లు నిలబెట్టుకుంటేనే బ్రిటిష్ వాళ్ళ టైంలో చేసిన కేసీ కెనాల్ కానీ, మన తెలుగంగ ప్రాజెక్టు కానీ, గాలేరు నగిరి, అంద్రినీవా, ఎస్ఆర్బీసీ అన్ని ప్రాజెక్టులు కూడా నీళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో మనం కరువు కోరలతో అల్లాడిపోతుంటే
అక్కడ ఆ చంద్రబాబు ఇంకొక చంద్రశేఖరుడు కలిసి వాళ్ళు నీళ్లు తరలించుకొని పోతున్నారు. వాళ్ళు పోటీలు పడి మనకు న్యాయంగా దక్కాల్సిన నీళ్లను కూడా లేకుండా చేస్తా అంటే మనము మౌనంగా ఉండిపోతే మనల్ని మట్టి కొట్టేట్టుగా చేస్తున్నారు. మన నోరులో మనకు శాశ్వతమైన కరువును మిగిల్చే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వాలు తప్పకుండా చలనం రావాలంటే తప్పకుండా మనం పెద్ద ఎత్తున ఈ విధంగా మన పార్టీ వాళ్ళు కానీ ఈ భావ స్వరూప్యత గల మన సిపిఎం కానీ సిపిఐ కానీ మనమందరం కూడా కలిసి ప్రజల పక్షాన నిలబడి ఎప్పటికప్పుడు స్పందించి ఈ ఉద్యమాన్ని మహోధృతంగా నిర్మించి తప్పకుండా ప్రభుత్వం పైన తగిన ఒత్తిడి తీసుకువచ్చి మనకు న్యాయం జరిగేట్టుగా మనం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మనం ప్రత్యేక హోదా కూడా తప్పకుండా సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు హక్కుభుక్తంగా ఇవ్వబడిన బ్రాహ్మణి స్టీల్స్ ను ఆ రోజు దాన్ని రద్దు చేసి సెయిల్ ఆధ్వర్యంలో అంతకంటే గొప్ప స్థాయిలో మన ప్రాంతంలో మన జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న ఆ ప్రభుత్వాలు కానీ ఆ నాయకులు కానీ మరి ఎందుకు నిర్లిప్తంగా మర్చిపోతారో తెలియదు. కానీ మనం తప్పకుండా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడినట్లు అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనో లేకుంటే వాళ్ళ సొంత చైనా కంపెనీతో ఆధ్వర్యంలో పెడతారో అని కాదు. కానీ మనం తప్పకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్ ఆధ్వర్యంలోనే తప్పనిసరిగా 20,000 కోట్లకు పైన ఎస్టిమేట్ తో ఒక గొప్ప భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకోవాలా. తద్వారా మన ప్రాంత పిల్లలందరికీ కనీసం 20,000 మంది పిల్లలకు కేంద్ర ప్రభుత్వ సెయిల్ ఉద్యోగాలు రావాలి. కానీ మూతబడిన ఒక చైనా కంపెనీ 3,000 కోట్లతో వాళ్ళు వచ్చినా గానీ అది ఇక్కడికి వచ్చి కూడా మూతపడుతుంది. వాళ్ళు ఆ తుప్పు పట్టిన మిషన్లు తీసుకొచ్చేదానికి ఆ డబ్బులు వాడుకొని మిగిలినది వాళ్ళు పంచుకుంటారు. దాని ద్వారా ఉద్యోగాలు రావు. అయినా మనం మన పిల్లలందరికీ గర్వపడే విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే సెయిల్ ఆధ్వర్యంలోనే మనం ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కొద్ది విషయాలతో నేను ముగిస్తున్నాను.